ఇక నుంచి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలో పైరవీలకు ఛాన్స్ ఉండదని అన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. కష్టపడి పనిచేసే ఉపాధ్యాయుల్ని ప్రత్యేక కమిటీ ద్వారా గుర్తించి అవార్డులిస్తామని అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవ వేడుకల్లో ఉత్తమ టీచర్లకు అవార్డులు అందజేశారు. అందరం కలిసి పనిచేస్తే విద్యారంగంలో మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు కడియం. గవర్నమెంట్ స్కూళ్లకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత టీచర్లదే అన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం పోతోందన్నారు. అందుకే గవర్నమెంట్ టీచర్లు మరింత కష్టపడి పనిచేయాలన్నారు. వచ్చే ఏడాది నుంచి ఉత్తమ టీచర్ల ఎంపికలో మార్పులు తీసుకొస్తామన్నారు కడియం. వచ్చే ఉపాధ్యాయ దినోత్సవానికి మీ దరఖాస్తులు లేకుండానే, ఎవరి పైరవీలు లేకుండానే మీ పనితీరును బట్టి విద్యా వ్యాప్తి కొరకు, విద్యా ప్రమాణాల పెంపు కొరకు, పాఠశాల అభ్యున్నతి కొరకు మీరు పాటుపడే విధానాన్ని బట్టి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వబడతాయని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వము, ఉపాధ్యాయులు, ప్రజలు కూడా ఎవరికి వారు బాధ్యతతో పనిచేయగలిగినట్లయితే తప్పకుండా మన పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకురావడం పెద్ద పని కాదు అనేది నా బలమైన నమ్మకము అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. రవీంద్ర భారతిలో జరిగిన గురు పూజోత్సవంలో 73 మంది ఉత్తమ టీచర్లకు అవార్డులు అందజేశారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ కేకే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. టీచర్లకైనా స్టూడెంట్స్ కైనా స్కిల్స్ చాలా అవసరమన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. అందుకే కేంద్రం స్కిల్ ఇండియా దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఉపాధ్యాయుని కానీ విద్యార్థికి కానీ స్పోకెన్ స్కిల్స్ చాలా అవసరం. ఎవరికి చాలా స్పోకెన్ స్కిల్స్ ఉంటే ఆయన బాగా అభివృద్ధి కావుతాడు. ఈ వ్యక్తిత్వ వికాసానికి మరి స్కిల్ కు కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియాగా నిర్మాణం చేయాలనేటువంటి ఒక అభివృద్ధిలో ప్రధానమంత్రి నరేంద్ర గారు ముందుకు. ప్రస్తుత రోజుల్లో ఉపాధ్యాయుడంటే గౌరవం లేకుండా పోయిందన్నారు ఎంపీ కేకే. సొసైటీలో ఉపాధ్యాయుడి కంటే గొప్పవారు ఎవరు లేరన్నారు. విద్యారంగాన్ని గాడిలో పెట్టడం టీచర్లతోనే సాధ్యమన్నారు. అవార్డు గ్రహీతలకు మరింత బాధ్యత పెరిగిందన్నారు నేతలు. టీచర్ని మీరు పరబ్రహ్మ అన్నారు, సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. ఈ మాటలు మనం అంటూ ఉంటాం. చాలా ఎక్స్పర్ట్లు మనం మాట్లాడడం చేయడంలో ఏం కాదు. అదే టీచర్ వస్తాడు, ఈడెవరు అంటారు. డీజీపీ వచ్చింది అనుకోండి కదా, అందరు నిలబడి ఆయనకి చేతి కలుగుతారు, నమస్కారం పెడతారు. టీచర్ వస్తే చేయడు, టీచర్ గుర్తుపెడతారు. ఇవాళ నేను నిలబడ్డా, సిఆర్ గారు నిలబడ్డా, ఎవరు నిలబడ్డా కానీ ఆ టీచర్ చేసేందుకు మనం ఎక్కడ మనం అర్థం చేసుకోవాలి. అవార్డులు తీసుకున్న టీచర్లు ఆనందం వ్యక్తం చేశారు. తమను గుర్తించిన ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పారు. గవర్నమెంట్ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు.